హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంది ముక్కులోని వెంట్రుకలు పీకుతూ ఉంటారు. అది వారి పర్సనల్ రీజన్ అవ్వచ్చు, లేదంటే కల్చరల్ రీజన్ అవ్వచ్చు. అది పర్సనల్ రీజనా, లేదంటే కల్చరల్ రీజనా, రీజన్ ఏమైనా కూడా ముక్కులోని వెంట్రుకలు ఎప్పుడూ పీకద్దండి. ఎందుకంటే మన హ్యూమన్ బాడీకి ఒక డిఫెన్స్ సిస్టమ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. 24/7 పనిచేస్తూనే ఉంటుంది. మన కంటి పైన రెప్పలు ఉన్నాయి కదా, మన కంటి రెప్పలు, ఇవి కూడా డిఫెన్స్ సిస్టంలో ఒక భాగం. ఏదైనా ఒక పురుగు మన కంటి మీద ఇట్ట వాలంగానే వెంటనే కంటి రెప్పలు మూసుకుపోతాయి. అది మనం కావాలని మనం ఏమి ఇట్లా ముయ్యం. కానీ మనలో ఉన్న డిఫెన్స్ సిస్టమ్ ఎప్పుడూ 24/7 యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. చూడండి, కంటి రెప్పలు ఆటోమేటిక్గా మూసుకుంటాయి. ఒకరికి పడుతుందేమో అని కంటి రెప్పలు వెంటనే మూసుకుపోతాయి. ఇటువంటి డిఫెన్స్ సిస్టమే మన ముక్కులో కూడా ఉంటుంది. ఈ ముక్కులో ఏదైతే మన హెయిర్ ఫాలికల్స్ ఉన్నాయో, వెంట్రుకలు, అవి ఫిల్టర్స్ లాగా పనిచేస్తాయి. మనం పీల్చుకునే గాలిలో చాలా దుమ్ము ధూళి ఇవన్నీ ఉంటాయి. ఈ దుమ్ము ధూళి ఇవన్నీ మన లంగ్స్ చేరకుండా ఈ ఫిల్టర్స్ అడ్డుపడతాయి. ఈ ముక్కులోని వెంట్రుకలు ఫిల్టర్స్ లాగా పనిచేసి అడ్డుపడతాయి. చూసారా, డిఫెన్స్ సిస్టమ్ లో ఇది ఒక భాగం. ఎంత ముఖ్యమైన భాగం అంటే మన లంగ్స్ ని మన ముక్కులోని వెంట్రుకలు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాయి. అటువంటి వెంట్రుకల్ని మనం పీకటం అంటే మన డిఫెన్స్ సిస్టమ్ ని మనం వీక్ చేసుకున్నట్టే. ఎందుకు మనం ముక్కులను పీలిస్తే మన ముక్కులో వెంట్రుకలు పీకేస్తే ఆ గాలి లోపలికి వెళ్ళి ఆ దుమ్ము ధూళి లంగ్స్ కి ఎందుకు చేరుతాయి అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఎప్పుడైతే మీరు ముక్కులో వెంట్రుకలు పీకుతారో, సపోజ్ మనం ఇట్లా తీసుకుంటే ఇదే కనుక స్కిన్ అయితే, మన వెంట్రుకలు ఇలా పీకినప్పుడు ఈ స్కిన్ ఇక్కడ ఉన్న స్కిన్ ఇట్లా విచ్చుకుంటుంది. ఇలా విచ్చుకున్నప్పుడు ఎప్పుడైతే మనం ఇట్లా గాలి ఇలా పీలుస్తామో, ఆ గాలి ఇలా వెళ్ళినప్పుడు అందులో దుమ్ము ధూళి ఆల్రెడీ ఈ స్కిన్ ఇలా విచ్చుకుంది, దుమ్ము ధూళి ఇలా లోపలికి వెళ్ళిపోతాయి. ఇలా లోపలికి వెళ్ళి ఎక్కడ చేస్తాయి? మన లంగ్స్ కి చేస్తాయి. సో ఎప్పుడు కూడా మన ముక్కులోని వెంట్రుకల్ని ఎట్టి పరిస్థితుల్లోనే పీకద్దండి. కొంతమంది లేదు ఇట్లా బయటకు వచ్చేసి మాకు కొంచెం అందంగా కనిపించడానికి ఇబ్బందిగా ఉంది, చూడటానికి అసహ్యంగా ఉంది, ఆక్వర్డ్గా ఫీల్ అవుతున్నామంటే మీరు పీకద్దు. దాని ఆల్టర్నేటివ్ వేస్ ఏంటంటే ట్రిమ్మర్ తీసుకొని ట్రిమ్ చేయండి, లేదా సిజర్ తీసుకోండి. సిజర్ తీసుకొని మొదల వరకు కట్ చేయొద్దండి. అది ట్రిమ్మర్ అవ్వచ్చు, లేదంటే సిజర్ అవ్వచ్చు. మొదల వరకు ఎప్పుడూ కట్ చేయొద్దు. కొంతవరకు కట్ చేసుకోండి. మీకు ఎంతవరకు అయితే ఇబ్బంది అని మీరు ఫీల్ అవుతున్నారో అంతవరకే కట్ చేసుకోండి. మొదల వరకు ఎప్పుడు వెళ్ళొద్దు. మొదలు వెళ్ళారా అనవసరంగా మీరు ప్రాబ్లంని స్టార్ట్ చేసుకున్నట్టయితే. ఇప్పుడు దానికి రీజన్ కూడా చెప్తాను. ఎప్పుడైతే మీరు పీకుతారో, ముక్కులోని వెంట్రుకల్ని ట్రిమ్ చేయకుండా లేదంటే కట్ చేయకుండా పీకుతారో, తర్వాత ఆ ప్లేస్ లో హెయిర్ అనేది జనరేట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ హెయిర్ జనరేట్ అయ్యి అది రివర్స్ లో గ్రో అవుతుంది. దాన్ని ఇన్గ్రోత్ హోర్ అంటారు. అది చాలా డేంజర్ అండి. అది లోపలికి స్కిన్, యాక్చువల్ స్కిన్ బయటికి రావాలి కదా, ముక్కులోని వెంట్రుక ఇలా బయటికి రావాలి. కానీ అదేమవుతుంది, మీరు తీసిన ప్రదేశంలో, పీకేసిన ప్రదేశంలో అది స్కిన్ లోపలికి గ్రో అవుతుంది. అది చాలా డేంజర్. అది ఎప్పుడు కూడా, అందుకే చెప్తున్నా, ఎప్పుడు కూడా మన డిఫెన్స్ సిస్టమ్ ని, మన నేచర్ మనకి ఇచ్చిన డిఫెన్స్ సిస్టమ్ ని ఎప్పుడు వీక్ చేయదు. మనం స్ట్రాంగ్ చేయకపోవచ్చు, కానీ నేచర్ ఇచ్చిన డిఫెన్స్ సిస్టమ్ ని ఎప్పుడు డిస్టర్బ్ చేయదు. ఇంకోటి ఏంటంటే, ఈ ముక్కు పైన ఉంటుంది కదా, ఈ భాగం నుంచి మన నోటి వరకు ఈ ట్రయాంగిల్ షేప్ ఇంతవరకు తీసుకుంటే ఈ పోర్షన్ మన బాడీ చాలా ఇంపార్టెంట్. ఇందులోని బ్లడ్ వెసల్స్ ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మీరు ముక్కు వెంట్రుకలు పీకుతారో ఆ బ్లడ్ వెసల్స్ కి డ్యామేజ్ అవుతుంది. ఆ బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అయిందంటే ఆటోమేటిక్ గా అది మన మెదడు మీద ప్రభావం చూపించింది. సో ముక్కులోని వెంట్రుకలు పీకటం వల్ల ఇన్ని అనర్థాలు ఉన్నాయి. చాలా మంది తెలియపోవచ్చు, ముక్కులోని వెంట్రుకే కదా అని అనుకోవచ్చు. ముక్కులోని వెంట్రుకే, కానీ అది ముక్కులోని వెంట్రుకలు డిఫెన్స్ సిస్టమ్ లో ఒక భాగం అనేది మనకు తెలుసుకున్నప్పుడు మనం చేతులారా మనం పీక్కోం. చాలా మంది ముక్కు నుంచి బయటకు వచ్చి చాలా ఆక్వర్డ్గా ఉంది అందుకని పీకాం ఇలా చెప్తా ఉంటారు. అందం ముఖ్యం, ఆరోగ్యం ముఖ్యం అంటే ఆరోగ్యమే ముఖ్యం. ఆరోగ్యం లేని అందం ఎందుకు? నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నన్ను ఆదరించిన వారు అవుతారు.